దళారులని నమ్మొద్దు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్కు ఆధారం ఉంటే చాలు. మంత్రి పొంగులేటి. అనుమానాలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచన. ఇది చాలా ఇప్పటికే దరఖాస్తులు వచ్చినాయి. వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఇది ఈ హైదరాబాద్ నగరంలో ఇంటి కోసం చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే కొంతమందికి ఏమున్నదంటే మరి స్థానికంగా మనం కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏమైనా సమర్పించాలా? ఆదాయం ఏమో ఎంత 5 లక్షలకు 6 లక్షలకు మించి ఉండొద్దని ఏదో చెప్తున్నారు సంవత్సర ఆదాయం. మరి ఆదాయ సర్టిఫికేట్ ముందుగానే తీసుకోవాలంటే ఎట్లాంటిది ఏం మీరు తీసుకునే అవసరం లేదు. మీరు ఆధార్ కార్డు ఒకటి తీసుకొని పోయి దాంతోపాటు మీ ఫోన్పేలో గూగుల్ పేలో ఒక 10,000 రూపాయలు అయితే ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీ ఫోన్ నుంచి ఆ స్కాన్కి కొట్టినట్టయితే ఉంటే మీరు ఆ 10,000 మీ దాంట్లోకి వెళ్ళి కట్ అయిపోయి మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఎందుకు ఈ 10,000 ఎందుకు కట్టుకుంటున్నారంటే ఒకవేళ కనుక మీ ఇల్లు రాకపోయినట్టయితే ఉంటే ఆ 10,000 మీకు రిటర్న్ వస్తాయట. కాబట్టి మీరు కావాల్సింది మీరు మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఒక్క ఆధార్ కార్డు పట్టుకొని పోయి అంటే ఇంటిలో ఉన్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఒక 10,000 రూపాయలు కనుక మీరు స్కాన్ చేసినట్టయితే ఉంటే మీరు ఎంటర్ అవుతారు. దాంట్లో మీరు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఉంటే నెంబర్ను కూడా ఇచ్చిండు. ఏది 04024603572 అన్నటువంటి నెంబరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కూడా ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చట. ఉదయం 9 గంటలకి ఆల్రెడీ 9:10 అవుతా ఉన్నది. ఒకసారి చేద్దాం మరి కలుతుందా లేదా. ఇది ఉన్నటువంటి డౌట్ కూడా మనకు చాలా డౌట్లు ఉన్నాయి. చాలామంది వాళ్ళకు కూడా డౌట్లు ఉన్నాయి. 3572 ఈ నెంబర్ 04024603572 యా ఒకసారి చేశారు మన ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడిది మళ్ళా నాదే అయిపోతుందా? సో ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం అండి. నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డుకి స్వాగతం. నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏజెంట్స్ అందరూ ఇతర కాల్స్ లో బిజీగా ఉన్నారు. దయచేసి కొంత సమయం వరకు లైన్ లో వేచి ఉండండి. మీ కాల్ కు త్వరలోనే స్పందిస్తాము. नमस्कार, तेलंगाना हाउसिंग बोर्ड में आपका स्वागत है. हमारे सभी एजेंट इस समय दूसरे कॉल पर व्यस्त है. कृपया थोड़ी देर लाइन पर बने रहें. आपकी कॉल हमारे लिए అది మరి బిజీ ఉన్నాయట. एजेंट में से कोई जल्दी మరి ఒకటే నెంబర్ ఇచ్చింది మరి అంటే సరే. హలో నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏజెంట్స్ అందరూ ఇతర కాల్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇదే పెట్టుకుని కూకున్నారా మరి ఏందో తెలియదు. ఇక అసలు ఉన్నారా మరి మనుషులు? త్వరలోనే స్పందిస్తాము. नमस्कार, तेलंगाना हाउसिंग बोर्ड में आपका स्वागत है. हमारे सभी एजेंट ఇప్పుడు ఒక నెంబర్ పెట్టి ఒకళ్ళ కూక పెడితే ఆడ అంతే కదా. ఒక నెంబర్ పెట్టి ఒకళ్ళ కూక పెడితే మరి ఎన్ని ఫోన్లు లిఫ్ట్ చేయాలి వీళ్ళు రోజుకు? నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏజెంట్స్ అందరూ ఇది ఇట్లా వస్తుంది. ఇక ఇది కొట్టి వాళ్ళంతా కూడా ఇక అలసిపోయి ఉన్నారు. డౌట్లు ఉన్నటువంటి వాళ్ళని సాల్వ్ చేసుకో. ఒకళ్ళ ఇద్దరు పెట్టవచ్చు ఆడ నాకు తెలిసి. ఇంకెప్పుడు స్పందిస్తారు? ఇది పరిస్థితి. నమస్కారం, తెలంగాణ హౌసింగ్ బోర్డుకి ఇది ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇక మీరు ఎప్పుడు కొట్టినా కానీ ఇదే వస్తుంది ఇక బిజీ. సో మొత్తానికి దళాలను నమ్మొద్దని చెప్పేసి ఒక సూచన చేస్తున్నాడు. ఇప్పటికే 7,680 ఇండ్లని మేము ఆయా నియోజకవర్గాల్లో శాంక్షన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో చాలామంది అప్లై చేసుకుంటా ఉన్నారు. నిన్నటినే దాదాపుగా 7,000 మంది నిన్నటి వరకే అప్లై చేసుకోవడం జరిగింది 2 రోజులలోనే. సో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్కు ఆధారం ఉంటే చాలు. మంత్రి పొంగులేటి. అనుమానాలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచన. క్యూర్ పరిధిలోని ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని, తప్పుడు ప్రచారాలను దళారులను నమ్మవద్దని లబ్ధిదారులకు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ స్కీమ్లో ప్రజలకు అనుమానాలుంటే నేరుగా తమ సిబ్బందికి కాల్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని నాంపల్లి హౌసింగ్ బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ హెల్ప్ లైన్ నెంబర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్కీమ్కు అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు ఇలా పూర్తి సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎలాంటి సందేహాలున్నా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా 04024603572 అన్నటువంటి నెంబర్కి
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. తెలుగులో మాట్లాడతారట, హిందీలో, ఇంగ్లీష్లో, ఉర్దూ భాషల్లో సమాధానాలు ఇస్తామని చెప్పారు. సమాధానం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది కదా, ఇప్పుడు అన్ని సమాధానాలు నాకు ఇచ్చింది. ఏంటంటే ఈ మీరు వాళ్ళు బిజీగా ఉన్నారని ఇంగ్లీష్లో, హిందీలో. నమస్కారం. ఇది తెలంగాణ హౌసింగ్ బోర్డుకి ఇది స్వాగతం. తెలుగు. నమస్కారం. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఏజెంట్స్ అందరూ ఇతర ఇది. కాల్స్ లో బిజీగా ఉన్నారు. ఆ. దయచేసి కొంత సమయం వరకు లైన్ లో వేచి ఉండండి. మీ కాల్ కు త్వరలోనే స్పందిస్తాము. నమస్కారం. తెలంగాణ హౌసింగ్ బోర్డు में आपका తెలుగు అయిపోయింది, हमारे सभी హిందీకి వచ్చింది. ఇదేనా మరిగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఇదేనా సమాధానం ఇచ్చేది? మరి తొలి విడతలో 7,680 ఇండ్లు క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలుత 16 నియోజకవర్గాల్లో 7,680 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుందన్నారు. కుల, జీతభత్యాల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చని వెల్లడించారు. దరఖాస్తు సమయంలో 10,000 చెల్లింపులకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించాలని, ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాపసు చేస్తామని స్పష్టం చేశారు. పరిశీలన, కేటాయింపు, వాపసు తదితర సమాచారం పూర్తయ్యే వరకు మీ సేవ రసీదు, చెల్లింపు రసీదు, దరఖాస్తు సంఖ్య, మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ విపి గౌతమ్, హౌసింగ్ బోర్డు వాళ్ళు అంతా కూడా, అధికారులు అంతా కూడా పాల్గొన్నారట. కాబట్టి మీరు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రిసిప్ట్ వస్తుంది కదా, ఈ 10,000 కట్టగానే మీరు అప్లై చేసుకున్నటువంటి నెంబరు, అలాగే మీ మొబైల్ నెంబరు, అలాగే చెల్లింపు చేసినటువంటి ఒక రసీదు, ఇదంతా కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు ఎప్పటివరకు దగ్గర పెట్టుకోవాలి అంటే, వీటన్నిటి కూడా ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీస్తారట. లాటరీలో మీ పేరు రాకపోయింది అనుకో, మీ పైసలు మీకు ఇస్తారట. మరి అంతెందుకు మరి సపరేట్గా ఈ 10,000 ఎందుకు కట్టాలి మరి ఫస్ట్? ఒకవేళ వచ్చిన తర్వాత ఆ 10,000 తీసుకుంటే అయిపోతుంది కదా మీరైనా. ఓన్లీ దరఖాస్తు ఫీజు 100 రూపాయలు తీసుకుంటే అయిపోయా. మీ సేవలకు 200 పెడితే అయిపోతుంది అనుకో. చాలామంది అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఈ పేదోడు ఈ 10,000 రూపాయలు ఏ నుంచి తీసుకురావాలి? ఈ దరఖాస్తు కోసం మళ్ళీ అప్పు తీసుకురావాలా? మరి ఇదేం దరిద్రమైనటువంటి పని అర్థం కావట్లేదు. ఒకవేళ ఇందిరా మిల్లు వస్తే ఆ 10,000 అట్టే అన్నట్టుగా, రాకపోతే మనకి ఇస్తారట. అది ఇస్తారా లేకపోతే గంగలు కలితే తెలియదుగా. సో మొత్తానికైతే దళారులను అయితే ఎవరిని నమ్మొద్దు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏమేమి సర్టిఫికెట్లు సమర్పించాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి దానిపైన మీకు వివరాలు వీళ్ళంతా కూడా చెబుతారట.